ఒక్క మాట, గతంలో 19 సీట్లు గెలిచారు అనుకుంటా. ఐ థింక్ 19లో 14 మంది కూడా మీ సొంత పార్టీ నేతలే పార్టీ మారినటువంటి సందర్భం. ఇప్పుడు వేరే పార్టీ నుంచి మీ పార్టీలో వచ్చి ఇక కండువా కప్పుకొని పోటీ చేస్తున్నటువంటి సందర్భం. రేపు పొద్దున మీకు హ్యాండ్ ఇచ్చి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి గ్యారంటీ ఉంది. మనం చూస్తున్నాం కదా, 2014 ఎలక్షన్లు చూసినాం, 2018 ఎలక్షన్స్. రాజకీయాలల్లో ఏదైనా సంభవమే. ఇప్పటి రాజకీయాలు ఏంటంటే దుర్నీతిని రణరీతి అంటున్నారు. అది సో దుర్నీతి నడుస్తున్నది. ఇది ఇప్పుడు దేశంలో చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏది ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ పెట్టేసేసి ఆపోజిషన్ లీడర్స్ అనేది కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మా ప్రెస్ మీట్లో చెప్పిన, ఇప్పుడు ప్రపంచంలో 3 ఎన్నికలు ప్రధానమై కంట్రీస్లో, ఒకటి రష్యాలో, ఒకటి అమెరికాలో, ఇప్పుడు భారతదేశంలో. రష్యాలో 4 రోజుల కింద పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం పుతిన్ గారికి అనేది వన్ సైడెడ్ అనేది స్టేజ్ మేనేజ్డ్ ఎలక్షన్స్ నడిపిస్తుందనేసి పత్రికలో రావటం జరిగింది. పడుతున్న ఓట్లలో 87% పైన అనేది ఓట్లు పుతిన్కే పడుతున్నాయి అనేసి వచ్చింది. ఆపోజిషన్లో ఉన్నతనికి 4 వచ్చిందనేసి పడ్డది. అయితే రష్యాలో పరిస్థితి అది. మరొక పెద్ద దేశం అమెరికాలోని పరిస్థితి ఏంటంటే, ట్రంప్ గారు ఒక 5 రోజుల కింద మాట్లాడిండు, ఒకవేళ నేను ఓడిపోతే దేశంలో బ్లడ్ షెడ్ అంటే రక్తపాతం జరుగుతుంది అనే మాట ఆయన చెప్పడం. ఇప్పుడు మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి ఆ 2 దేశాల ఎన్నికలకు మన దేశానికి కూడా సామీప్యం కనబడుతుంది నా దృష్టిలో. ఎందుకంటే ఏ విధంగానైతే ఆపోజిషన్స్ను కార్నర్ చేస్తున్నారో, మా కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ అనేది ఫ్రీ చేయటం జరిగింది. హిస్టరీలో ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నేను చూస్తుంది ఏంటంటే, ఒక మేజర్ పొలిటికల్ పార్టీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి శ్రీమతి సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, ఖర్గే గారు వీళ్ళందరిలో ప్రెస్ మీట్ పెట్టి ఆర్థికంగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మమ్మల్ని ఎంత ఇబ్బంది పరుస్తున్నారు, మాకులే మా నాయకులు ఎక్కడన్నా పోవాలన్నా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా కనీసం డబ్బులు లేనటువంటి పరిస్థితులు మేము ఉన్నామని వారు చెప్పటం. తర్వాత మొన్న నోటిఫికేషన్ వచ్చింది తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్కు, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా. తమిళనాడులో నిన్న టీవీ ఛానల్లో చూస్తే తమిళనాడులో కొందరు పొలిటికల్ లీడర్స్ ఇండ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. అయితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దాడులను ఎదుర్కోవాలన్నా లేకుంటే ఏది ఎలక్షన్ ఎదుర్కోవాలన్నా. నిన్న రాత్రి చూస్తే ఆయనను కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయటం జరిగింది. సో ఈ ఎన్నికల వరకు ఈ 1 మంత్ ఈ కేజ్రీవాల్కి సంబంధించి ఈ అరెస్ట్ అనేది ఇన్ని రోజులు డైలీ సీరియల్గా నడిచింది. ఇక్కడ కవిత, అక్కడ కేజ్రీవాల్ కేవలం ఎన్నికల కోసమైనా నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోయింది అనుకోవాలి. చట్టం తన పని తాను చేసుకుంటేనే జస్ట్ ఎన్నికల ముందే ఎందుకు జరగాలి, కోడ్ వచ్చిన తర్వాత ఎందుకు జరగాలి, అంతకుముందే ఎందుకు చేయలేదని నా ప్రశ్న. సరే, ఇప్పుడు ఇది దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలది అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇంపార్షియల్గా ఎన్నికలు జరగాలి. ఇంత పెద్ద దేశంలో ఇంపార్షియల్గా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే, కోడ్ వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఆగిండ్రు కదా, మీరు ఒక ఎన్నికల వరకు ఆగలేరా? దాని మీద మీ ఇన్వెస్టిగేషను లేకుంటే అరెస్టులు అవి చేయటం ఇన్ని రోజులు ఆగిండ్రు కదా. మరి ఇన్ని రోజులు ఆగుతలే మీరు ప్రజాస్వామ్యంలో మీరు కూడాలే ఏది ఇంపార్షియల్గా ఎలక్షన్ జరపడానికి మీరు కూడా ఒక రోల్ ప్లే చేసిన లేక మీకు పేరు వస్తుండే, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ. కానీ మీరంతా నారో మైండెడ్గా ఎందుకు చేస్తుండ్రో అది పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రజల్లో ఉంది. ఓవరాల్గా స్టేట్ విషయానికి వస్తే 100 రోజుల పాటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏమనిపిస్తుంది? ఈ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో సామాన్యుల వరకు చేరుకున్నాయంటే ఏం చెప్తారు? 100%గా పూర్తిగా చిత్తశుద్ధితోటిలే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయటంకి శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. రాగానే వారనేది మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం ఇవ్వడం జరిగింది. వేలాది మంది రోజులే బస్సులలో ఉచితంగా సౌకర్యం సంతోషపడుతున్నారు వాళ్ళు. అదేవిధంగా 200 యూనిట్స్కు అనేది ఫ్రీ కరెంటు అది కూడా ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది, అది కూడా అమల్లోకి ఉన్నది. అదేవిధంగా 500
గ్యాస్ సిలిండర్ ఇచ్చేది ఆ పథకం కూడా ప్రారంభమైంది. తర్వాత రేషన్స్ కార్డ్స్ కూడా కొత్తవి ఇస్తామని చెప్పడం జరిగింది. విధి విధానాలు అనేది రూపొందించడం జరిగింది, అవి ఇస్తుండ్రు. సో మన గవర్నమెంట్ అనేది వచ్చే టైంకు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే టైంకు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయింది. అయినా కానీ వనరులను సమీకరించుకొని చాలా సిన్సియర్గా అనేది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ 6 గ్యారంటీల అమలు వరకు 100% పనిచేస్తున్నారు.